రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం టీ నగర్ త్యాగరాయ గానసభ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కర్రీ రామారెడ్డి, ఎన్ఎల్ రామారావు హాజరై హిందూ సంప్రదాయ విధానాన్ని వివరించారు. ముఖ్య వక్తగా కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి పాల్గొని సంక్రాంతి పండుగ ఘన విశిష్టతను తెలియజేశారు. అలాగే పండుగలలో జరుపుకునేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలే హిందూ జీవన విధానమని తెలియజేశారు. అయోధ్యలో జరిగేటటువంటి రామమందిర నిర్మాణం స్వాభిమాన సంకేతమని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ అందరూ ముందుకు సాగాలన్నారు. నేటి యువత ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా భారతీయ సంస్కృతిని చాటి చెప్పడానికి కృషి చేయాల్సిన బాధ్యతలను గుర్తెరగాలని కోరారు. విద్యార్థులు చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక భావనలు అలవర్చుకోవాలని సూచించారు. రాముని మందిర నిర్మాణం కేవలం మందిర నిర్మాణమే కాదు, ప్రతి హిందువులో రాముని గుణగుణాలు అలవర్చడమే ప్రధాన లక్ష్యమని మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జవరపు రవి, బొమ్మల రవిచంద్ర పెద్ద ఎత్తున కుటుంబాలతో పాల్గొన్నారు. ఈ 6 ఉత్సవాలలో సంక్రాంతి ఆఖరి ఉత్సవం. సంక్రాంతి అనగానే నిర్వచనం మనందరికీ తెలుసు, సమ్యక్రాంతి, మంచి మార్పు అని. సంఘం నిర్వహించే ఉత్సవాలు లేదా ఇటువంటి పండుగలు ఇచ్చేటటువంటి సందేశము ఒకేలా ఉంటుంది. చాలా సందర్భాలలో దాన్ని మనము స్మరించుకుంటూ ఉంటాం. ఎందుకంటే మానవుడికి స్మరణ శక్తి ఎంత ఉంటుందో, స్మరణ శక్తిలాగే మరొక శక్తి కూడా ఉంటుంది, విస్మరణ శక్తి. మన డాక్టర్ గారు దానికి ప్రముఖ మానసిక వైద్యులు, వారు నాకన్నా దానిపైన చాలా గొప్ప శాస్త్రోక్తంగా దాని గురించి చెప్పగలుగుతూ ఉంటారు. ఈ సంక్రాంతి మాత్రం నిజంగా సంబరాలతో జరగాల్సింది. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా మనం వేచి ఉన్నటువంటి ఒక వారం రోజుల్లో జరగబోయేటటువంటి మహత్తరమైనటువంటి కార్యం అయోధ్య రామాలయం గురించి. ఈ విషయంలో విశ్వం అంతా కూడా ఎంత ఉత్కంఠతో, ఎంత ఆనందంతో ఎదురు చూస్తుందంటే, వేరే దేశాల్లో కూడా మారిషస్ దేశం లాంటి దేశంలో ఆ రోజు 2 గంటలు సెలవిస్తున్నారంటే టీవీలో వీక్షించడం కోసం. దాన్ని బట్టి మీరు ఊహించవచ్చు.